గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాదు, ఇప్పుడు మీరు స్టాప్ చేస్తారు, కానీ ఈ క్యూఆర్ కోడ్ ఈ రీల్స్ అనేవి ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. ఆ డబ్బులు వేస్తూనే ఉంటారు, మనకు తెలియదు అవి పడుతున్నట్టు. మరి అవి మీ దాకా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సార్. అంటే ప్రజెంట్ అయితే స్టాప్ చేసాం. అంటే డే బై డే మేము కలెక్ట్ చేస్తామన్నా అని చెప్పి మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ లాస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళు కూడా ఈరోజు స్టాప్ చేసేసాం. ఇప్పటి నుంచి ఎవరైతే మొదలు పెడతాం అనుకుంటున్నారో వాళ్ళని స్టాప్ చేసాం. అంతేగాని ఆల్రెడీ కనెక్ట్ చేసిన వాళ్ళని పెట్టుకున్నారు అమౌంట్. నేను చెప్తాను పలానా డేట్ పలానా టైము ఏ విధంగా పంపించాలో, మీరే వస్తారా ఏంటని క్లారిటీ ఇస్తాను సార్ కన్ఫర్మ్. ఓకే, ఎలా వస్తున్నాయి డబ్బులు మీకు డైరెక్ట్? యాక్చువల్గా సార్ ఒకటి ఇంపాక్ట్ గురు అని ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, దాని ద్వారా వెళ్ళాను. చాలా మంది లేదని మీకే ఇస్తామని చెప్పేసి అలా చేయడము, ఇంకా ఇలా అకౌంట్కి వేసేస్తామని చెప్పి అనడము. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సార్, ఎక్కడెక్కడో ఉంటారు, వచ్చి ఇవ్వలేరు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. అలాంటప్పుడు చిన్న అమౌంట్ కాదు కాబట్టి ఒకటే అంటే ఇబ్బంది కాబట్టి నేను బ్యాంక్లో రిక్వెస్ట్ చేసుకొని నేను కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేయించుకున్నాము. ప్రతిదీ లెక్క ఉంది సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 రూపీ కూడా నేను తీయలేదు. బికాస్ నేను సమాధానం చెప్పుకోవాలి, ఎందుకంటే ఏ జరిగింది చెప్పుకోవాలి. అది అయితే వాస్తవం సార్. ఇప్పుడు నార్మల్గా ఏదో వేరే ప్లేసుల నుంచి కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు కదా. అవును సార్. మీ దాకా వస్తున్నాయని మీకు నమ్మకం ఉందా? కరెక్ట్గా అనిపిస్తుందా సార్? నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారని అనుకోలేదు, కానీ వాళ్ళు అవుతున్నారు సార్. 100 మంది చేయొచ్చు, కనీసం 90 మంది నా దగ్గరకు వస్తాయి. రిమైనింగ్ 10 మెంబర్స్ ఉంటారు ఎక్కడో చోట, కానీ బయట వచ్చిందా మీ వరకు? వస్తాయి సార్, వచ్చాయి. కానీ జనరల్గా మీరు చెప్పండి ఏం చేయగలం? అంతే. ఇది ఎలా ఉందంటే ఏదో జెండా వందనం రోజు జెండం పట్టుకొని మన ఊరంతా తిరిగినట్టుగా అలాగా చేశారు. పాప ఫోటో పట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్పేసి కొన్ని ఊర్లు తిరిగారు. కొన్ని చోట్ల నుంచి వస్తున్నాయి, కొన్ని చోట్ల ఇంకా వచ్చేటి ఉన్నాయి, కొన్ని చోట్ల వింటున్నాను. బట్ రెస్పాన్స్ నేను ఒక్కరిని నా వల్ల కాదు. బట్ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వచ్చినా చాలు. మేబీ ఎక్కువ వస్తే కూడా నేను చెప్పాను కదా మీకు డొనేట్ చేస్తానని ఇన్ కేస్. కానీ ఆ మూమెంట్ కూడా రావడం ఈ కాలంలో గొప్ప సార్. అంత 9 crores అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనకున్న పక్క పర్సన్కి ఏమైనా కూడా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్లో ఈ సొసైటీలో ఒక పునర్విక ఆ చిన్నారి కోసం అందరూ ముందుకు వచ్చారంటే చిన్నపిల్లలతో సహా రోడ్డు మీద అది ప్లకార్డ్స్ పట్టుకొని ముందుకెళ్తూ ర్యాలీ తీసుకుంటూ ఆ చిన్నారి మనం బ్రతికేయాలి, ఆ పాపను మనం బ్రతికేయాలి, ఒక నిరుపేద వ్యక్తి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ముందుకు వచ్చాయి. జనం రోడ్డు మీదకి వచ్చారు, పునర్విక ఉన్నటువంటి ట్రీట్మెంట్ని సక్సెస్ చేశారు. వాళ్ళకి మోస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరికంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు పునర్విక ట్రీట్మెంట్ అనేది సక్సెస్ వచ్చింది. అండ్ నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు రోజులలో ఎవరెవరికైతే ఇటువంటి డిసీజెస్ వస్తాయో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ విధంగా పునర్వికకి అయితే సపోర్ట్ చేశారో ముందు రోజులలో కూడా ఆ విధంగానే రెస్పాన్స్ రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. డెవలప్మెంట్ పరంగా కాకుండా కూడా డెవలప్మెంట్లో మంచి చేసుకుంటూ ముందుకెళ్తుంది ఆంధ్రాలో. అండ్ పునర్విక కూడా 50 లక్షలు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు సార్ గారు. మీరు ముందు రోజులలో కూడా ఇటువంటి కేసెస్ మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కటి నేను చెప్పగలను. అండ్ మన బెల్లంపల్లిలో కూడా 32 కోట్ల ఇంజెక్షన్ SMA డిసీజ్ వచ్చింది. వాళ్ళకు కూడా నేను 2 ప్రాజెక్ట్స్ తీసుకున్నాను. నేను అండ్ ఫంకీ జోన్, అభిప్రభ బ్రదర్, పింట్రీ బ్రదర్, యాక్టర్ లక్కీ బ్రదర్, రామ్ బ్రదర్ అనేసి సాయి చంద్ర బ్రదర్. మేము ఏం ఇనిషియేషన్ తీసుకున్నామంటే ఫస్ట్ పునర్విక ప్రాజెక్ట్ మేజర్గా ట్రెండింగ్లో ఉంది. అది అయిపోయిన తర్వాత పునర్విక ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 32 కోట్ల ఇంజెక్షన్ ఏదో విధంగా నైట్ నిద్ర లేకున్నా పర్లేదు, ఈవెన్ తినడానికి తిండి లేకున్నా పర్లేదు, కానీ ఆ 2 పిల్లలను బ్రతికించాలి అనేది ఒక మోటో. మేము అలా కూడా మేము కలెక్ట్ చేస్తాము. ఏదో విధంగా మేము మంచి ప్లానింగ్స్ చేసుకుంటూ పబ్లిక్లో కూడా వెళ్తాం. ఇదే మాట నేను ఈరోజు చెప్పాను. రేపటి రోజున కూడా ఆ 32 కోట్లు కలెక్ట్ అయిన తర్వాత కూడా గట్టిగా నేను ఇదే చైర్లో ఇక్కడే కూర్చొని ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్తాను. రిలేషన్ ఏంటి అలా కామన్. ఇప్పుడు అందరూ పునర్విక, నేను తండ్రిని, వీళ్ళంతా బ్రదర్స్. ఒక చెల్లిలాగా తీసుకుంటున్నారు, ఒక కోడల్లాగా తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డలాగా తీసుకుంటున్నారు.
ప్రతి ఒక్కరు అలానే తీసుకున్నారు. ఎంతగా లవ్ చేశారంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో మీరు కూడా ఎవరు వినిండరు, అంతగా ఓన్ చేసుకున్నారు. కానీ మనసులో ఎక్కడో కొంచెం తేలిక అయింది కదా, బరువు అయింది. తేలికతో పాటు కొంచెం భయం కూడా ఉంది సార్ నాకు. అదే ఎందుకు అంటే ఏ మాత్రం మిస్టేక్ జరిగినా అది చాలా ఇంపాక్ట్ పడుతుందని నా డౌట్. భయం అనేది ఎక్కడ అంటే పునర్విక వాళ్ళ నాన్నకి మంచి జరుగుతున్నప్పుడు ఏదో ఒక దగ్గర నెగిటివ్ అనేది తప్పకుండా ఉంటుంది. కొంతమంది ఫ్రాడ్ కాల్స్ చేసి వార్నింగ్ ఇవ్వడం, నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని. ఒక మంచి పనికి ముందుకు పోతుంటే అలా చేయడం కరెక్ట్ కాదు. ఇంతమంది జనం ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వకుండా ముందుకు పోవాలి. ఇలా జరిగేటప్పుడు కొన్ని ఫ్రాడ్ కాల్స్ వచ్చాయి సార్. ఫ్రాడింగ్ అంటే ఇప్పుడు మీ దగ్గర మీకు 25 lakhs ఇస్తామండి, మీరు ఇంత పే చేయండి అని ఇలాంటివి కొన్ని వచ్చాయి. ఇంకొకటి మేము తీస్తామని చెప్పేసి కొంచెం టార్చర్ పెట్టినట్టు కూడా ఉన్నాయి. కొన్ని రాంగ్ కాల్స్, నేను ఆ వ్యక్తిని, నేను ఈ వ్యక్తిని, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్పడం చాలా జరిగాయి. ఇది కూడా కొంచెం టార్చర్ అనుభవించాను. బట్ ఇది మేము స్టార్ట్ చేసిన మధ్యలో అనుభవించాను. ప్రజెంట్ అయితే దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఇక నార్మల్గా నేను ఒక సెలూన్ షాప్ ఉందండి నాకు. నేను డైలీ మార్నింగ్లో వేస్తాను. నా కుటుంబం, నా ఇండ్లు, మా షాపు, ఇంతే. పెద్ద ఏం లేదు. అలాంటి వ్యక్తికి సడన్గా ఎంత పెద్ద బాధ్యత వచ్చిందంటే ఆనందంతో పాటు భయం కూడా ఉంటుంది సార్. అంటే ఎప్పుడు రీసెంట్ మ్యారేజ్ అయిందా మీకు? లేదు సార్, నాకు 21లో మ్యారేజ్ అయింది. 23లో బాబు పుట్టాడు, 25లో పాప పుట్టాడు. ఎలా తెలిసింది డిసిజన్? పాపకు వచ్చేసి SMA type 1 అని చెప్పేసి 5 months తర్వాత తెలిసింది. తీసుకెళ్ళారు? ఏమైనా హెల్త్ బాగాలేదా? హాస్పిటల్కి తీసుకెళ్ళారు? సరే సార్, జనరల్గా తీసుకెళ్ళాము. అప్పటికి సిమ్టమ్స్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి, అంటే కొంచెం తేడా కనిపించాయి. చూశారు, బిఫోర్ అక్కడ నుంచి మేము చూపించుకునే వాళ్ళము. వాళ్ళు చూసిన వెంటనే చెప్పారు తనకి ఏదో డౌట్ ఉంది, చేయిద్దామని చెప్పి చేయించాం. DNA టెస్ట్ చేయించాం. చేయించిన తర్వాత అందులో ఫైనల్ అయింది SMA type 1. అసలు అది ఏంటో తెలియదు. దాని గురించి వాళ్ళు చెప్పినా సడన్గా మాకు అర్థం కాదు. యూట్యూబ్లో వాటిలో చూసి మనం నాలెడ్జ్ పెంచుకున్నాం తప్ప అంతగా వాళ్ళు చెప్పింది కూడా అంత టైం కూడా ఇవ్వరు. జస్ట్ జనరల్గా మీరు ఇక్కడ కాదంటే హైదరాబాద్కి వెళ్ళిపోండి అన్నారు. హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ చూపించుకున్నాం. సార్ గారు చెప్పారు క్లారిటీగా. చెప్పింది తర్వాత ఏంటంటే ఈ అమౌంట్ కాస్ట్ ఒకటి మైండ్లో నిలబడిపోయింది. త్రూ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ అమౌంట్ సెట్ అయినప్పుడు మనకి తెలిసిన వేలోనే వెళ్ళాలి. అమౌంట్ సెట్ కానప్పుడు వేరే ప్రాసెస్ ఉంటాయి. బట్ ఏంటంటే బతుకున్నప్పుడే చేయించుకోవాలి. ఏదైనా జరిగింది అనుకోండి, ఇంత చేసి వేస్ట్ అవుతుంది. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ SMA type ఉన్నప్పుడు type 1 ఉన్నప్పుడు బేబీ లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. నాకు చెప్పింది 1 year 1.5 year. ఇప్పుడు 1.5 year స్పాన్ ఉంది. ఈ మధ్యలోనే వేయాలి ఇంజెక్షన్? వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. అలానే ముందుకు వచ్చాను. మీ సపోర్ట్ త్వరలో నేను ట్రీట్మెంట్ చేయిస్తాం. మేబీ ఇంత అమౌంట్ కలెక్ట్ అవుతుందని ఏ రోజు ఏ పూట కూడా అనుకోలేదు. అయింది, చాలా దగ్గరకు వచ్చేసాం. మేబీ 1 monthలో మనం ట్రీట్మెంట్ చేయించేస్తాం. ఓకే. మధ్యలో ఏమైనా మళ్ళీ అవసరాలు పడుతున్నాయా అంటే అక్కడ నుంచి? లేదండి, దేవుని దయ వల్ల పాప అందరి ఆశీర్వాదాలతో మనం ఏమో తెలియదు, కానీ ఇంతవరకు ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అది చెప్పుకోదగ్గ విషయం. ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా ఏ రోజు పాప కానీ ఒకరోజు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రౌడ్ సార్ అది ఆ విషయం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.